అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లా మోస్ట్ అవైటెడ్ చిత్రం పుష్ప ది రూల్ షూటింగ్ దశలో ఉన్నది. అయితే షూటింగ్ ఇది అనంతరం 3 ఏళ్లకెళ్ళి కొనసాగుతూనే ఉన్నది కాబట్టి ఫ్యాన్స్ లో కూడా అసంతృప్తి అనేది ఉన్నది. ఇది ఇట్లుంటే ఇప్పుడు మరో ప్రచారం తెర మీదకి వచ్చింది. గదేందనంటే ఈ షూటింగ్ కాస్త లేట్ అయినందువల్ల అల్లు అర్జున్ అసహనంతో గడ్డని తీయించుకొని వచ్చిండు అనే ప్రచారం తీసుకొచ్చిరనమాట. ఇక అనంతరం కొద్ది రోజులకెళ్ళి ఈ సైన్మా మీద నెగిటివిటీ అనేది సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. అంతేకాదు సుకుమార్ అల్లు అర్జున్ మధ్యలో విభేదాలు వచ్చినాయి అని చెప్పేసి కూడా కొత్త పుకార్లు తీసుకొచ్చిరు. అయితే రీసెంట్ గా బన్నీవాసు దీని మీద క్లారిటీ ఇచ్చిండంట. ఇక ఆయన ఏమంటున్నాడంటే వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు రావడం అనేది అసాధ్యం, గట్లాంటివి ఏం లేవు, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం అంతా వాస్తవం లేదు అని అంటున్నాడు. అంతేకాదు ఇప్పుడు ఫయద్ ఫజిల్ షూటింగ్ దశలో ఉన్నది కాబట్టి అందుకే అల్లు అర్జున్ ఇంకా 15 రోజులు మాత్రమే ఉన్నది కాబట్టి ముందుగా ఈయన షూటింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత బన్నీ సీన్లు చేద్దామని చెప్పేసి సుకుమార్ అనుకున్నాడు. అందుకే బన్నీ పోయి గడ్డన్ ట్రిమ్ చేసుకున్నాడు అనుకుంటే ఈయన క్లారిటీ ఇచ్చేసిండు. ఇది ఎట్లుంటే ఇప్పుడు మన బడ్డీ ప్రీమియర్ షో అనేది వేసిరంట హైదరాబాద్ లా. ఇక హైదరాబాద్ లో వేసినందువల్ల అనంతరం అల్లు శిరీష్ కూడా దీని గురించి మాట్లాడిండు. మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో పుష్ప ది రూల్ సైన్మా కోసం అది ఎంత లేట్ అయినా సరే మీరు అనుకున్న అంచనాలు మాత్రం ఖచ్చితంగా తీరుతాయి, అంత మంచిగా ఉంటది అని చెప్పిండు. ఇక ఇది నేను అల్లు అర్జున్ తమ్ముడైనందువల్ల చెప్పిన మాట కాదు, ఇక పుష్ప సైన్మా మంచిగా తీస్తున్నాడు, మస్తుగా అద్భుతంగా రెడీ అవుతున్నదని ఇక ఫిలిం నగర్ లా చాలా మంది మాట్లాడుకుంటుంటే నా మేనేజర్ వచ్చి నాకు చెప్పిండు, గాముచ్చట్నే నేను మీకు వచ్చి చెప్పుకుంటున్నా అని క్లారిటీ ఇచ్చిండు. అంతేకాదు సోషల్ మీడియాలో ఏదైతే ప్రచారం కొనసాగుతున్నదో అందులో కూడా ఎటువంటి వాస్తవం లేదని అల్లు శిరీష్ కూడా క్లారిటీ ఇచ్చిండు. ఇక వీళ్ళిద్దరి మధ్యలో అనుబంధం అనేది డిస్టర్బ్ కాదు ఎన్నటికి అని కూడా చెప్పుకొచ్చిండు. ఇక మీరు ఎదురు చూసిన పుష్ప సైన్మా కూడా తొందరలోనే రాబోతున్నది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఈయన ఇక వెకేషన్ లో పోయిండు ఫ్యామిలీతోని మంచిగా. ఇక ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆగస్టులో షూటింగ్ పూర్తి చేసి మంచిగా వస్తాడంట. ఇక అనంతరం షూటింగ్ పూర్తయిన వెంటనే ఇక విడుదలకే ఉంటది కాబట్టి ఇక మొత్తం మీద చూసుకుంటా అల్లు శిరీష్ వల్ల ఇన్నాళ్ళు రేగెత్తుతున్న పుకార్లకి తెర వేసేసిండు. ఇక దీని మీద క్లారిటీ ఇచ్చేసిండు. ఇక ఫ్యాన్స్ కూడా అమ్మాయి అనుకునే ఇదిలో ఉన్నారనమాట. నీలో ఎంతమంది అల్లు శిరీష్ ఫ్యాన్స్ ఉన్నారు? గట్లనే అల్లు అర్జున్ మంచుకుంటాడా లేకుంటే అల్లు శిరీష్ మంచుకుంటాడా అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా గంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.